దొంగ కోడలు, మాయా చేతి గ్లౌజ్. శాంతమ్మ మరియు గీత అనే అత్తాకోడళ్లు వీరవరం అనే గ్రామంలో నివసిస్తున్నారు. శాంతమ్మ భక్తిభావం కలది, పైగా చాలా మంచిది కూడా. గీతని సొంత కూతురులా చూసుకుంటుంది. కాని గీత పట్నం నుంచొచ్చింది, అందువల్ల అందరితో అహంకారంగా ప్రవర్తించేది. ఆమె ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడేది. ఒకరోజు గీత శాంతమ్మతో, అత్తయ్య, కొద్ది రోజులు నేను మా పుట్టింటికి వెళ్తున్నా. మా అమ్మా నాన్న దగ్గరికి. నన్ను వాళ్లతో పాటు ఫారెన్ టూర్ కి తీసుకెళ్తానన్నారు. ఇక్కడే ఉంటే ఫారెన్ టూర్ కాదు కదా, కనీసం సిటీకి వెళ్లే అదృష్టం కూడా ఉండదు. అందుకని నేను వెళ్తున్నాను. ఆ మాటలకి శాంతమ్మ ఇలా అంది, అలాగే అమ్మాయి, నువ్వు క్షేమంగా వెళ్ళిరా. అలాగే అక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి. గీత పుట్టింటికి వెళ్ళాక శాంతమ్మ ఒక్కతే ఇంటిని చూసుకుంటుంది. ఎందుకంటే ఆమె భర్త మరియు కొడుకు ఉదయాన్నే పనిలోకి వెళ్తుండేవారు. ఒకరోజు ఉదయాన్నే శాంతమ్మ లేచి చూసేటప్పటికి కిటికీ అద్దం పగిలింది మరియు బీరువా అలుమారా తెరిచుంది. శాంతమ్మ దగ్గరికి వెళ్లి చూసేసరికి అందులో ఉన్న గీత బంగారు నగలన్నీ దొంగిలించబడ్డాయి. ఓరి భగవంతుడా, ఎందుకిలా జరిగింది? ఇప్పుడు నా కోడలికి ఏం సమాధానం చెప్పాలి? దేవుడా, ఇప్పుడు నువ్వే ఏదైనా సహాయం చెయ్యాలి. అలా శాంతమ్మ విచారంగా గుడిలోకి వెళ్లి భగవంతుణ్ణి ఇలా ప్రార్థిస్తుంది. శాంతమ్మ యొక్క నిజమైన భక్తిభావం వలన దేవుడు ఆమె ముందు ప్రత్యక్షమై శాంతమ్మతో ఇలా అన్నాడు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇబ్బందుల్లో ఉండే మంచివారికి నేనెప్పుడు సహాయంగా ఉంటాను. ఇదిగో, ఇవి తీసుకో. ఇవి మాయా చేతి గ్లౌజులు. నువ్వు ఆకర్షణ మంత్రం చదివితే అప్పుడు నీకు బంగారాన్ని ఆకర్షించే శక్తి వస్తుంది. అలాగే దొంగలించబడిన బంగారం మొత్తం నీ దగ్గరికి వస్తుంది. మాయా గ్లౌజును తీసుకుని శాంతమ్మ సంతోషంగా తిరిగి ఇంటికి వస్తుంది మరియు మాయా గ్లౌజును చేతికి ధరించి ఆకర్షణ మంత్రాన్ని చదివి ఇలా అంటుంది, ఓ మాయా గ్లౌజ్, గీత యొక్క బంగారాన్ని ఆకర్షించు. మరియు ఆమె చూస్తుండగానే బంగారమంతా గాల్లో ఎగురుతూ వచ్చి ఆమె చేతిలోకొచ్చి చేరుతుంది. శాంతమ్మ సంతోషంతో, భగవంతుడా, నీ లీలలు అద్భుతం. కొద్ది రోజులు గడిచిన తర్వాత గీత తిరిగి ఇంటికి వస్తుంది. శాంతమ్మ గీతతో జరిగిందంతా చెప్పింది. మాయా గ్లౌజ్ గురించి విన్నాక గీతలో దురాశ పుట్టింది. గీత తనలో తాను ఇలా ఆలోచించింది, మా అత్తగారు చాలా అమాయకురాలు, దాని విలువని అర్థం చేసుకోలేకపోయింది. ఇందులో అత్తయ్య తప్పే ఉంది. అయినా వజ్రాల వ్యాపారికే తెలుస్తుంది ఆ వజ్రం విలువ. అప్పుడు తన అత్తగారితో ఇలా అంది, అత్తయ్య గారు, మా అమ్మ నగలు కూడా దొంగిలించబడ్డాయి. నాకొక ఆలోచన వచ్చింది. కొద్ది రోజులు ఈ మాయా గ్లౌజ్ ని మా అమ్మకి ఇద్దామనుకుంటున్నా. తద్వారా వాళ్లకి కూడా నగలు తిరిగి లభిస్తాయి. గీత శాంతమ్మకి అబద్ధం చెప్పి మాయా చేతి గ్లౌజ్ ని తీసుకుంది. అత్తయ్య, మీరు తీర్థయాత్రకు వెళ్లి చాలా రోజులైంది కదా, కొన్ని రోజుల పాటు అలా తీర్థయాత్రకు వెళ్లి తిరిగి రండి. ఇంటిని నేను చూసుకుంటాను. ఆ విధంగా గీత తన అత్తగారిని తీర్థయాత్రలకు పంపించింది. మరియు రాత్రి అయ్యేసరికి ప్రజల ఇళ్లలో నుండి బంగారాన్ని దొంగిలించడం ప్రారంభించింది. ఈ మాయా గ్లౌజులు నిజంగా అద్భుతాన్ని చేశాయి. పూర్వజన్మలో నేను మంచి పనులు చేస్తుంటాను, అందువల్లే ఇప్పుడు నాకు ఈ గ్లౌజులు లభించాయి. ఈ రోజుకి బంగారం సరిపోతుంది. మిగిలినవి రేపు దొంగతనం చేస్తాను. రోజు రోజుకి జరుగుతున్న దొంగతనాల గురించి వార్తలు పోలీసులకు తెలిసాయి. నాకేమీ అర్థం కావడం లేదు. అందరూ పడుకున్నాక ఈ దొంగతనాలు ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎటువంటి ఆధారాలు లేవు. కానీ బయట ఎక్కడా ఆ ఆభరణాలు దొరకడం లేదు. అంటే ఆ ఆభరణాలన్నీ ఈ గ్రామంలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి గ్రామం మొత్తం వెతికించండి. పోలీసులు నగల గురించి గ్రామం మొత్తం వెతుకుతున్నారు అన్న విషయం తెలిసి గీత చాలా కంగారు పడింది. ఒకవేళ వెతకడం మొదలు పెడితే మొత్తం బంగారం అంతా దొరికిపోతుంది.
అలాగే మాయా గ్లౌస్ కూడా. లేదు లేదు, నేను జైలుకు వెళ్లి ఊచలు లెక్క పెట్టను. ఈ రోజు రాత్రికే మొత్తం బంగారాన్ని తీసుకుని పారిపోతాను. గీత మొత్తం బంగారాన్ని తీసుకుని ఇంటి నుంచి పారిపోతుండగా వెళ్లే దారిలో ఒక గుడిని చూసింది. గుడిలో చాలా పెద్ద మొత్తంలో బంగారం ఉంటుంది కదా, దాన్ని కూడా దొంగిలిస్తాను అని ఆలోచించి గీత మంత్రం చదివింది. కాని గుడిలో పెద్ద బంగారు విగ్రహం ఉంది. అందువల్ల బంగారం ఆకర్షించే బదులుగా గీత గాల్లో ఎగురుతూ ఎగురుతూ వెళ్లి దేవుని విగ్రహానికి అతుక్కుపోయింది. అలా గీత మొత్తం బంగారంతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. చూశారుగా, అత్యాశ వల్ల మనమే ఇబ్బందుల్లో పడతాము.